కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. స్టేషన్ గన్పూర్ అభివృద్ధిపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఇక 2003లో తన హయాంలోనే దేవాదుల ప్రాజెక్టును రూపకల్పన జరిగిందని కడియం వ్యాఖ్యలకు రాజయ్య కౌంటర్ ఇచ్చారు. దేవాదుల సృష్టికర్త అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఇక కూతురు భవిష్యత్తు కోసం స్టేషన్ గన్పూర్ను నట్టేట ముంచేసినటువంటి దుర్మార్గుడని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. తన పిల్లల్ని తానే తినే పాములోడంటూ కడియం శ్రీహరిని రాజయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు కడియం శ్రీహరికి కర్రుగాల్చి వాత పెట్టారా, లేకుంటే రాజేశ్వర రెడ్డికి, రాజయ్యకు, కేసీఆర్ కు కర్రుగాల్చి వాత పెట్టారా? అర్థం చేసుకొని మాట్లాడాలి. నువ్వు అజ్ఞానివి. 2003లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాను. స్టేషన్ గన్పూర్కే అది ఉపయోగపడే విధంగా దాని అలైన్మెంట్ గాని ప్రణాళిక గాని రూపొందించాను. ఆనాడు దేవాదుల దేవతలకు కూడా సాధ్యం కాదు, దేవాదుల ప్రాజెక్ట్ అని స్టేషన్ గన్పూర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం కడియం శ్రీహరి చేస్తున్నాడు అని మాట్లాడి పిండ ప్రదానాలు కూడా చేశారు. కానీ ఇవాళ స్టేషన్ గన్పూర్ కు దేవాదుల ఒక వరం. గణపురంను నట్టేట ముంచి తన బిడ్డ భవిష్యత్తు కోసము ఈరోజు గణపురం నియోజకవర్గాన్ని మొత్తం కూడా బలి చేసిపోయింది. ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. ఇరిగేషన్ నువ్వు అన్నావు కదా, దేవాదుల సృష్టికర్త. నువ్వేమన్నా ముఖ్యమంత్రి వా? నీకు సృష్టికర్త ఎట్లయితావు? చంద్రబాబు నాయుడు ఎక్కడైనా పోనీయా? చంద్రబాబు నాయుడు ఎక్కడైనా పోనీనా? నువ్వెట్లా సృష్టికర్త? సిగ్గుండి వద్దు చెప్పుకునే దానికి. ఎవరికో పుట్టిన బిడ్డ నాకు పుట్టిందని ఎంత గలీజుగా ఉండదో ఆయన చేసే పనులన్నీ అట్లే ఉంటాయి. మొత్తము గణపురంలో ఏమంటారు, డివైడర్ ఏర్పాటు చేసుకొని, రోడ్డు వైడనింగ్ చేసుకొని, పట్టణ వాతావరణం తీసుకొని దీన్ని మున్సిపాలిటీ చేద్దామంటే సిగ్గు శరం లేకుండా తన పిల్లలను తనే తినే ఒక పాము లెక్క ఒక్కొక్కసారి ఆకలి అయితే దాని తోకనే నోట్లో పెట్టుకుని తిన్నట్టే. అంత దుర్మార్గుడు. మున్సిపాలిటీ వస్తాంటే ఆపేస్తాడు, డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఆపేస్తాడు. నేను వస్తే రావాలంటాడు, లేకపోతే రావద్దాడు.